హలో అండి, నేను మీ కేరళ జేసీబీ ఆపరేటర్ యుగంధర్ మాట్లాడుతున్నాను. నేను ఈరోజు కేరళలో చూస్తున్నారా ఈ పని అయితే చేస్తున్నాను. అంటే ఇది మొత్తం 2 ఎకరాలు రబ్బర్ తోట ఏంటంటే మొత్తం రబ్బర్ చెట్లన్నీ కోయేసి ఓకే. సో మొత్తం ఒక్క చెట్లు పెడతారంట, ఓకేనా. సో చూద్దాం ఈ ప్లేస్ కి ఎలా వెళ్ళాలని నేను చూపిస్తాను. చూడండి, కేరళలో మంచి మంచి బాగా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉంటాయి. అదే విధంగా ఇల్లులు చాలా అందంగా ఉంటాయండి. చూస్తున్నారు రోడ్ సైడ్ ఇల్లు. ఓకే, ఇప్పుడు నేను ఆ వర్క్ చేస్తున్న సైట్లకి అయితే ఇప్పుడు వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళే రూట్ అయితే నేను చూపిస్తా. చూడండి గైస్, చాలా చాలా మంచిగా ఉంటది. పెద్ద పెద్ద లోయలు, కొండలు, గుట్టలు, పెద్ద పెద్ద చెట్లు, బాగుంటది లొకేషన్ అయితే చూడడం వెళ్ళే రూట్ లో, ఓకేనా. ఇప్పుడైతే నేను కార్లో అయితే వెళ్తాను. వెళ్ళి అక్కడ ఎంత దూరం వెళ్ళాలి, నీ వర్క్ చేసే సైట్ ఎక్కడ ఉంది మొత్తం నేను చూపిస్తా. చూడండి, ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటాం. ఇక్కడ నుంచి పైకి వెళ్తాం. అంటే ఒక కొండ పైకి వెళ్తాం, కొండ పర్వతంలో పైకి అనమాట ఈ రోడ్డు అనేది. ఇప్పుడైతే మేము ఇక్కడ లెఫ్ట్ తీసుకుని అయితే పైకి వెళ్తున్నాం. నేను మా ఓనర్ ఇద్దరు కార్లో అయితే వెళ్తున్నాం అనమాట. ఓకే, యాక్చువల్లీ వర్క్ అయిపోతే బండి అక్కడే విడవ వచ్చాను. ఎందుకంటే పగులు నైట్ తీసుకురాలేదు, అక్కడ వేరే పని ఉందని చెప్పారు. ఆ పని చూసి మళ్ళీ ఎత్తుకోవద్దాం అనేసి బండి అక్కడే విడవ వచ్చాను. మళ్ళీ వర్షాలు ఎక్కువ పడే వల్ల అతను ఇప్పుడు ఒక వారం తర్వాత వర్క్ చేద్దాం అనే కొందుకు మళ్ళీ ఇప్పుడు నేను కార్లు వెళ్ళి ఆ బండి ఎత్తుకోవడానికి వెళ్తున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి రోడ్డు ఎంత బాగుందో, చుట్టుపక్కల లొకేషన్ అయితే చూడండి చాలా చాలా బ్యూటిఫుల్ బాగుంది. ఓకే, మన ఇప్పుడు సైట్ లోకి వెళ్ళి చూద్దాం, ఓకేనా గైస్. చూద్దాం రోడ్ ఏ విధంగా ఉందో. ఇక్కడ ఒక చెట్టుకు చూసుకున్నారా, పనసకాయలు ఎలా కాల్చాయో చూడండి. పనసకాయలు దండిగా కాసేయండి పనసకాయలు. సో మన లెఫ్ట్ సైడ్ చూసుకుంటే పెద్ద లోయ ఇది. అంటే లెఫ్ట్ సైడ్ ఏదైతే వెళ్తున్నానో ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ చూస్తున్నారా పెద్ద లోయ అనమాట, లోయ. ఓకే, సో ఇట్లా మనం అడవిలో ఒక పెద్ద ఫారెస్ట్ అడవిలో మధ్యలో అయితే మనం వెళ్తున్నాం. ఓకే, సో చూడండి మొత్తం పనసకాయ చెట్లు, అంటే ఒక ఫ్రూట్ చెట్లు అంటే దండిగా ఉన్నాయండి. ఇక్కడ చాలా చాలా బాగుంది, వాతావరణం బాగుంది, లొకేషన్ బాగుంది, చెట్లు బాగుంది, ప్లేస్ బాగుంది. కాకపోతే కొండలు, గుట్టలు, లోయలు అయినా కానీ అక్కడికి వెళ్ళి లెవెల్ చేసి కట్టుకుంటారండి వీళ్ళ, అదేమో తెల్లదు. కానీ వెళ్ళేంత దూరం లొకేషన్ అయితే చాలా చాలా బాగుందండి, మీరు చూస్తున్నారు కదా, ఓకేనా. సో ఇలాగ వెళ్ళే కొద్దీ ఇంకా చాలా చాలా లొకేషన్ ఉన్నాయి. ఇంకా చూడండి, ఇప్పుడు వెళ్తే అక్కడ ఇల్లులు వస్తాయి. ఈడ కేరళలో ఎలా అంటే నేరుగా ఇల్లులు ఉన్నాయండి, అక్కడ ఒక ఇల్లు, అక్కడ ఒక ఇల్లు, అలాగా ఉంటాయి కేరళలో. చూడండి, సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఇల్లు ఉందా, ఇక్కడ ఇల్లు, కారు ఉంది, మళ్ళీ ఆ తర్వాత ఆ పక్క ఒక ఇల్లు, అంటే నేరుగా దగ్గరగా ఉండవు మళ్ళా. సో ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ ఒక ఇల్లు ఉందా. సో ఈ విధంగా అంటారు. సో ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తుందా, ఇక్కడ ఒక ఇల్లు ఉందా. ఓకే, సో ఇలాగే ఇట్లా ముందుకెళ్తే ఇక్కడ పాతాళం లోయలో ఒక ఇల్లు కనిపిస్తుంది. చూడండి, లోయలో పనసకాయలు అంతా మాయి కింద పడిపోయినాయి. సో ఇక్కడ చూడండి, లోయలో చాలా అంటే బాగా నేచురల్గా ఉంటాయి ఇల్లు కూడా, అంటే పెంకితే ఇల్లు అనమాట. ఓకేనా, సో ఇప్పుడు వెళ్దాం, ఇంకా ముందుకు వెళ్దాం. అక్కడ చాలా చాలా ఇల్లు వస్తాయి, అక్కడ ఒక ఇల్లు, అక్కడ ఒక ఇల్లు, మొత్తం అయితే చూసేద్దాం. ఓకేనా గైస్. പറഞ്ഞോ ఇప్పుడు ఆల్మోస్ట్ అయితే మనం వర్క్ చేసే సైట్లకి అయితే వచ్చేసినామండి.
ఇప్పుడు కనిపిస్తుంది ఆ సైట్ ఇదే అనమాట నేను పనిచేసిన సైటు. పెద్ద సైట్ అండి, చాలా మొక్కలన్నీ పెరికి ఒక దగ్గర అయితే ఒడ్డేసాను. చాలా పెద్ద సైటు, పైనుంచి మొత్తం అంతే తట్టులుగా స్టెప్పులుగా కిందికి వరకు లెవెల్ చేసుకుంటూ వచ్చినాను. ఓకేనా, అక్కడ వెళ్ళి ఇంకా ఇటాచి వెళ్ళి గుంతలు తీస్తుంది అనమాట. ఇటాచి ఏ విధంగా వెళ్తుంది గుంతలు తీసుకొని నేను నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. ఇదే మన బండి ఇప్పుడు తీసుకెళ్తున్నాం. ఓకేనా, సో బండి ఎత్తుకు మీదకి వచ్చిన నేను మా వాండర్ అయితే ఇక్కడ చూడండి, మా వాండర్ కారు, మన జేసీబీ, నేను పనిచేయని సైటు. ఓకేనా గైస్, సో నేను చేసిన వర్క్ ఎలా ఉందో కామెంట్లో చేయండి. ఓకేనా, మరిన్ని వీడియోస్ మళ్ళీ కలుసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.